ఎల్నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీలుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ఒకవేళ ఎల్నినో మరింత తీవ్రంగా మారితే భారీ సాగు తగ్గడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఎల్నినో కారణంగా ఏ పంటల సాగు తగ్గుతుంది, ప్రత్యామ్నాయ పంటలో భాగంగా ఏ పంటల సాగు పెరుగుతుంది, ఏ జిల్లాల్లో ఏ పంటలు సాగు చేయాలనే అంశాలతో నివేదికను రూపొందించింది. ఎల్నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీలుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ఒకవేళ ఎల్నినో మరింత తీవ్రంగా మారితే భారీగా సాగు తగ్గడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఎల్నినో కారణంగా ఏ పంటల సాగు తగ్గుతుంది, ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా ఏ పంటల సాగు పెరుగుతుంది, ఏ జిల్లాలో ఏ పంటల సాగు చేయాలనే అంశాలతో నివేదికను రూపొందించింది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేకపోవడంతో సాగునీళ్లు కరువై పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లు బావులు వట్టిపోతున్నాయి. ప్రాజెక్టులన్నీ ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. వెరసి పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితులతో గత ఏడాదితో పోల్చితే పంటల సాగు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈ సీజన్లో ఇది 1.07 కోట్ల ఎకరాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే సుమారు 32.20 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గుతుందని స్పష్టం చేసింది. గత ఏడాది వానాకాలంతో పోల్చితే 23% సాగు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 73.36 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్టు నివేదికలో పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 78 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే గత ఏడాదితో చూస్తే 4.64 లక్షల ఎకరాల్లో పంటలు తక్కువగా సాగయ్యాయి. ఎల్నినో ప్రభావం ఎక్కువగా వరి సాగుపై పడుతుంది. సాగునీరు అధికంగా అవసరం ఉండే పంట కావడం, వర్షాలు లేకపోవడంతో వరి సాగు సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఈ సీజన్లో 38.51 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే 31.38 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు 14.09 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడినట్టు తెలిపింది. పత్తి 4.77 లక్షల ఎకరాల్లో తగ్గనుంది. గత ఏడాది 50.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈ సీజన్లో 45.92 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఇక మొక్కజొన్న 40,000 ఎకరాల్లో తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాలు, గ్రామాలు ఎల్నినో బారిన పడుతున్నాయి. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఇక 360 మండలాల్లో లోటు వర్షపాతం, 39 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం, 183 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఇక గ్రామాల విషయానికి వస్తే దాదాపుగా అన్ని గ్రామాలపై ఎల్నినో ప్రభావం ఉన్నట్లుగా పేర్కొంది. అయితే ఇందులో 7,939 గ్రామాలపై మధ్యస్థ ప్రభావం ఉండగా 892 గ్రామాలపై అత్యంత తీవ్ర ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. ఇక 2,320 గ్రామాలపై తక్కువ ప్రభావం ఉన్నట్లుగా వెల్లడించింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది.